హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ టేస్టీగా ఉండే గుడ్డు పొరుటు చేశానండి. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు రైస్లోకి, రోటీలోకి, పుల్కాల్లోకి వాటికి సూపర్ సూపర్ ఉంటుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా చేయాలో, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతానో నేను వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మరెన్నో చేయగలను. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో విలువైనదండి. మీరు అర్థం చేసుకోగలరని నేను మీకు వివరిస్తున్నాను. లేట్ చేయకుండా ఎక్కడ కూడా వీడియోకి స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూడండి రెసిపీ ఎలా ఉంటుందో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి గుడ్డు పొరుటు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 పచ్చిమిర్చి, 1 టమోటా, 1 ఆనియన్, కొంచెం కరివేపాకండి. ఇవన్నీ మనకి గుడ్డు పొరుటుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి. ఇవి బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. ఈ కర్రీ చాలా సింపుల్ అండి. తక్కువ సమయంలో మంచి టేస్టీగా చేసుకోవాలనుకుంటే ఈ ఎగ్ పొరుటు చాలా బాగుంటుందండి. లంచ్ బాక్స్లోకి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. అసలు బ్యాచిలర్స్ అయితే చాలా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఎందుకంటే టైం ఉండదు, తొందరగా ఆఫీస్కి కానీ డ్యూటీస్కి కానీ వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు తెలుస్తుందండి. అందుకోసమనే ఈ కర్రీ చాలా తక్కువ సమయంలో మంచి టేస్టీతో చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి. చూడండి ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు రుచికి తగ్గ సాల్ట్, పసుపు, కారం వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. మీరు కారం కొంచెం తక్కువగానే వేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి మనకి కారం ఎక్కువ ఉంటుంది. అయినా పర్లేదండి, ఎగ్ పొరుట్లో కారం ఉంటేనే సూపర్ ఉంటుంది. ఇలాగ ఫ్రై చేసుకుందాం కాసేపు. చూడండి నేను ఎగ్స్ అయితే ఇలా బ్రేక్ చేసుకొని ఇలా ఒక గ్లాస్లో వేసేసుకున్నానండి. చూడండి ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అలా ఫ్రై అయ్యాయో. ఈ స్టేజ్లోనే మనం గుడ్లు పగలకొట్టేసుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాము. ఇలాగే కాసేపు సిమ్లో పెడదామండి. అసలు చాలా బాగుంటుందండి ఈ రెసిపీ, కర్రీ చాలా చాలా బాగుంటుంది. గుడ్డు పొరుటు మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందను, చాలా బాగుంది కదండి.
సూపర్ ఉంటుందండి. అసలు ఒకసారి మీరు చేసుకొని తింటే మీకు టేస్ట్ అర్థమవుతుంది. నేను చెప్పడం వల్ల మీరు చూడడం వల్ల కాదు, కానీ మీరు ట్రై చేస్తే ప్రాక్టికల్ గా చాలా బాగుంటుందండి. అసలు ట్రై చేయండి మీరు ఖచ్చితంగా, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు ఫైనల్ గా నేను కొంచెం మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర గరం మసాలా ఉన్నా కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదండి. నేను మిరియాల పౌడర్ వేసుకున్నాను. ఇంతేనండి, చాలా సింపుల్ అండి ఈ గుడ్ పొరటి చేసుకోవడం. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోలు నేను మీకు చూపించగలను. ఎంతైనా మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మరొక వీడియోతో నేను మీ ముందు ఉంటానండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.